హాయ్ హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా 10 మినిట్స్లో ప్రిపేర్ అయ్యే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. దీనికోసం 2 పొటాటోస్ని తీసుకొని మిడిల్లోకి కట్ చేసి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న పొటాటోస్లో ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని తీసుకొని ఇలా చాప్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోండి. ఇవి చాప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ని ఏదైనా బౌల్లో యాడ్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు బాల్స్ బైండింగ్ కోసం నేను ఇక్కడ మైదాని యూజ్ చేస్తున్నాను. మీరు ఎగ్ వైట్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మైదాలో వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను చీజ్ తురిమి పక్కన ఉంచుకుంటున్నాను. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాము. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీరని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. మనం మిడిల్లో పెట్టుకున్న చీజ్ అనేది కుక్ చేసుకునేటప్పుడు బయటికి రాకుండా థిక్ లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న బాల్ని మైదాలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి డిప్ చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇంకొక ప్రాసెస్ నేను చూపిస్తున్న విధంగా మిడిల్లో చీజ్ పెట్టి ఎడ్జెస్ అనేవి జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. మనం మిడిల్లో పెట్టిన చీజ్ అనేది కుక్ అవుతున్నప్పుడు బయటకు వచ్చింది అంటే రెసిపీ అనేది ఫెయిల్ అయినట్లే. సో అందుకని మనం బైండింగ్ అనేది థిక్గా చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక్కసారి బ్రెడ్ క్రమ్స్లో అన్ని బాల్స్ని డిప్ చేసుకొని ప్లేట్లో ఉంచుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో 1 by 1 యాడ్ చేసుకుందాము. బాల్స్ యాడ్ చేసిన తర్వాత వెంటనే కదపకూడదు. ఒక 2 minutes ఆగి ఒక్కసారి కదిపితే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.